తెలంగాణలో అన్ని ఎంపీ సీట్లు ఒక ఎత్తు అయితే హైదరాబాద్ పార్లమెంట్ సీటు మరో ఎత్తు. ఈసారి అయితే పొలిటికల్ హాట్ టాపిక్ అయిపోయింది పాత బస్తీ. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టేందుకు నారీ శక్తిని బరిలోకి దింపింది కమలం పార్టీ. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్గా బ్యాటిల్ ఫీల్డ్లోకి దిగారు మాధవీలత. అంచనాలకు మించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. విమర్శల దాడి పెంచుతూ సౌత్ కంగనాగా మారుతున్నారు. ఓటమి ఎరుగని అసద్కు సవాల్గా మాధవీలత. పొలిటికల్ వార్లో బిగ్ ఛాలెంజ్. మాధవీలత బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటన వచ్చే వరకు పెద్దగా పరిచయం లేని పేరు. బీజేపీ ఫస్ట్ జాబితాలోనే టికెట్ దక్కించుకున్న ఆమె తక్కువ టైంలోనే ఫుల్ పాపులర్ అయ్యారు. హైదరాబాద్ ఎంపీ సీటులో పైగా ఎంఐఎం ఇలాఖాలో పోటీ చేస్తూ ఉండడంతో మాధవీలత జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. లోకల్, నేషనల్ మీడియాలో వరుస ఇంటర్వ్యూలతో ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా ఉన్నారామె. ఇంతకీ ఎవరి మాధవీలత? ఎంపీ క్యాండిడేట్ కంటే ముందు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటన్న చర్చ జరుగుతోంది. ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్మన్ కొంపెల్ల మాధవీలత రిలీజియస్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పాల్గొంటూ పాపులర్ అయ్యారు. హైదరాబాద్ యాకుత్పురా నియోజకవర్గం సంతోష్ నగర్ లో పుట్టి పెరిగిన మాధవీలత ఓయూలో చదువుకున్నారు. ఎన్సీసీ క్యాడెట్ గా, క్లాసికల్ సింగర్, డాన్సర్, ఫిలాసఫర్, ఎంటర్ప్రెన్యూర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆమె లతామా ఫౌండేషన్ చైర్మన్ కూడా. కొన్నాళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ యాక్టివిస్ట్ గా ట్రిపుల్ తలాక్ పై ముస్లిం మహిళా సంఘాలతో కలిసి పనిచేశారు. బీజేపీ మాధవీలతను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే ముందు ఆమె పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే 2-3 నెలల నుంచే ఆమె సోషల్ మీడియా, యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటూ వచ్చారు. యూట్యూబ్ ఛానళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడి ప్రజలకు దగ్గరయ్యారు. హైదరాబాద్ ఎంపీ సీటు అంటేనే ఎంఐఎంకు రిజర్వ్డ్ స్థానం అన్నట్లుగా ఉంటుంది. పార్టీలు అభ్యర్థులను బరిలో పెట్టినా వరల్డ్ సిటీ సీటును పెద్దగా లెక్కలోకి తీసుకోవు. బీజేపీ మాత్రం ఎప్పటినుంచో హైదరాబాద్ సీటుపై గురి పెట్టింది. బలమైన నేతలను బరిలోకి దింపుతూ పార్టీ బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. గత ఎన్నికల్లో బీజేపీ 2 లక్షలకు పైగా ఓట్లు సాధించి హైదరాబాద్ ఎంపీ స్థానంలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఈసారి ఎలాగైనా మజ్లిస్ కంచుకోటను బద్దలు కొట్టాలని ఫిక్స్ అయింది బీజేపీ. ఎమ్మెల్యే రాజాసింగ్ ను బరిలోకి దించాలనుకున్న బీజేపీ అనూహ్యంగా మాధవీలతను తెర మీదకు తెచ్చింది. ఆమెకు టికెట్ అనౌన్స్ అయ్యాక హైదరాబాద్ ఎంపీ సీటుపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రచారాలు, ఇంటర్వ్యూల్లో అసదుద్దీన్ ఓవైసీని అటాక్ చేస్తూ వస్తున్నారు మాధవీలత. ఆస్తులు పెంచుకోవడం తప్ప ఎంఐఎం నేతలు చేసిందేమీ లేదని, పాతబస్తీ ప్రజల బతుకులు దీనంగా ఉన్నాయంటూ సమస్యలను ఎత్తి చూపుతున్నారు. అయితే పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీలతకు ఆ ఏరియాలో పట్టు, ముస్లిం కమ్యూనిటీతో మంచి పరిచయాలు ఉండడం ఎంఐఎంను కలవరపెడుతోంది. ఇప్పటి వరకు తమపై పోటీ చేసిన ఏ బీజేపీ ఎంపీ అభ్యర్థి పేరును అంతగా ప్రస్తావించని ఎంఐఎం మాధవీలతను మాత్రం ఓ రేంజ్ లో టార్గెట్ చేసింది. ఆమె విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ. దీన్ని బట్టి చూస్తే ఎంఐఎం మాధవీలతను బలమైన ప్రత్యర్థిగా భావిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అడ్డాగా కొనసాగుతూ వస్తోంది. 2004 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు వరుసగా ఎంపీగా గెలిచారు అసదుద్దీన్. అంతకుముందు 1984 నుంచి 2004 వరకు అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ 6 సార్లు హైదరాబాద్ ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ సీటులో ఎంఐఎం అసదును మాధవీలత ఓడించగలరా? పొలిటికల్ వార్లో కిల్లర్ అవుతారా, కిల్ అవుతారా అన్నది హాట్ టాపిక్ అయింది.